జీవీ రెడ్డి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మొన్నటిదాకా జాతీయ అధికార ప్రతినిధి, అట్లాగే ఇప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్. తాజాగా తన శాఖలో ఐఏఎస్ అధికారితో పాటుగా పలువురు మీద ఆరోపణలు చేసేశారు. అందులో గత ప్రభుత్వంతో కుమ్మక్కైపోయారా ఇవన్నీ అంతా బాగానే ఉంది. ఓ ముగ్గురిని తీసేశానన్నారు, ఇదంతా నష్టాలు వస్తున్నాయి అన్నారు, కష్టాలు వస్తున్నాయి అన్నారు. ఇందులో రెండు కోణాలు. ఒకటి, కుర్రోడు మంచి గ్లామరస్గా ఉంటాడు, వాక్చాతుర్యం ఉంది, తిమ్మిని బమ్మించేసి మాట్లాడగలిగినటువంటి మేధావి. అందువల్లనే అతను తెలుగుదేశం అధినాయకత్వం దృష్టిలోకి పట్టడం కానీ, తర్వాత ఇటుకి రావడం కానీ, తర్వాత ఈ పోస్ట్ సంపాదించడం కానీ జరిగింది. ఫైబర్ నెట్ అనే దాని గురించి ముందు ఒక అవగాహన ఉండాలి. రాష్ట్రంలో అనేక రకాల కేబుల్ నెట్వర్క్స్ ఉన్నాయి. సిటీ కేబులా, సి ఛానలా, అంటే హాత్వే నెట్వర్కా, హెచ్డివినా, లేకపోతే గోదావరి నెట్వర్క్, ఇట్లా బోలెడ్ నెట్వర్క్లు ఉన్నాయి. అవన్నీ ఉండగా ఫైబర్ నెట్ ఎందుకు అసలు? ఫైబర్ నెట్ అనేటటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు 300 కోట్లు 400 కోట్లు ఇచ్చింది. అది అసలు వాస్తవంగా ఎందుకు పెట్టారో తెలుసు? ఫైబర్ నెట్ అనేది ప్రతి ఇంటికి ఇంటర్నెట్ ఇవ్వడానికి, ఇంటర్నెట్ 150 రూపాయలకే ఇవ్వడానికి, 149 రూపాయలకే ఇవ్వడానికి. ఆ డబ్బులు అయ్యో ఆ కేబుల్ ఆపరేటర్లు, కేబుల్ ఎంఎస్ఓలందరికీ ఇచ్చి ఒక 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు ఇవ్వమంటే ఇచ్చేవాళ్ళు. ప్రతి ఇంటి వాళ్ళకి ఆ తర్వాతన అలవాటు పడ్డారు కాబట్టి తర్వాత డబ్బులు వాళ్ళే కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కేబుల్ ఉంది, ఇంటర్నెట్ వేరువేరు కడుతున్నారు డబ్బులు. ఎందుకు కట్టాల్సి వస్తుంది? దీనికి అసలు ఆ రోజున సొల్యూషన్ కేంద్ర ప్రభుత్వం చెప్తే దాన్ని తీసుకొచ్చేసి ఓ వ్యవస్థగా ఏర్పాటు చేశారు. గుడ్. దీంట్లో ఏం చేస్తున్నారు వీళ్ళు? కేబుల్ ప్లస్ ఇంటర్నెట్ కలిపి మిగతా వాళ్ళు ఇచ్చేదానికంటే ఎక్కువ రేటు ఇక్కడ నెంబర్ 1. రెండవది, కేబుల్లో రాత్రి పగలు కష్టపడతారు వాళ్ళ టెక్నీషియన్లు. రాత్రి పొట్ల కూడా అక్కడే పడుకుని ఉంటారు. కేబుల్ కట్ అయిందంటే వాళ్ళు రాత్రి పొట్ట లేకపోవడం, ఆ కేబుల్ వేసుకోవడం, మళ్ళీ పొద్దునేటప్పటికి రెడీ చేయాలన్నాడు. పొద్దునైతే మళ్ళీ పరుగులు పెడతా ఉంటారు. 100 మంది టెక్నీషియన్స్ పనిచేస్తూ ఉంటారు వాళ్ళకి. ఇదే పని మీద ఉంటారు వాళ్ళకి. ఎందుకు అంటే సర్వీస్ ప్రొవైడర్స్, వాళ్ళు సర్వీస్ మీదనే ఆధారపడ్డవాళ్ళు. ఒకప్పుడు కేబుల్ రంగంలో ఇవాళ ఉన్న కేబుల్ ఎంఎస్ఓల్లో చాలామంది ఒకప్పుడు కేబుల్ ఆపరేటర్లు ఉన్నప్పుడు వాళ్ళే నిత్యంలో వేసుకుని ఆ పనులు చేసినటువంటి వాళ్ళు కష్టపడి ఒక స్థాయికి వచ్చాక అదేదో అంటారు కదా, మింగేయడానికి ఒక వ్యవస్థ వచ్చింది. ఈ ఫైబర్ నెట్ అనే దిక్కుమాలిన వ్యవస్థ. ఏంటి వీళ్ళు చేసేటటువంటిది? ఫైబర్ నెట్ ద్వారా ఆ ఎంఎస్ఓలను బెదిరించి వీళ్ళు వాళ్ళకి పోటీగా ఒక కేబుల్ నెట్వర్క్, అదే ఫైబర్ నెట్, వాళ్ళకి పోటీగా ఒక కేబుల్ నెట్వర్క్. మామూలుగా ఇదివరకు మనకి అడ్వాన్స్ తీసుకునేవాళ్ళు, కేబుల్ ఇంటికి వేసినందుకు అడ్వాన్స్ తీసుకునేవాళ్ళు, ఆ తర్వాత నెలకింతని కట్టించుకునేవాళ్ళు. ఇది వచ్చిన తర్వాతన పోటీతో తగ్గాలది. కానీ ఏమైపోయింది? ఆ కేబుల్ ఎంఎస్ఓలను పిలిచి బెదరేయటం. ఇదివరకు ఏంటంటే సిటీ కేబుల్, హాత్వే, ఇట్లాగా ఈ ఛానళ్ళ మధ్యన, నెట్వర్క్ల మధ్యన పోటీ ఉండేది. ఏది? మేము కొత్తగా వచ్చి పెడతామంటారు, పెట్టడానికి వీల్లేదని అంతకుముందు ఉన్నటువంటి నెట్వర్క్ వాళ్ళు గొడవ పడతారు. దాంతో పెద్ద మనుషులు పంచాయతీ, అది పోలీసుల దగ్గర, ఇంకోళ్ళ దగ్గర. తర్వాత రోజుల్లో ఈ ఏరియా వరకు మీరు చూసుకోండి, ఈ ఏరియా వరకు మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళలో వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నటువంటివి ఉన్నాయి. తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? కేబుల్ నెట్వర్క్ అనేటటువంటిది హైదరాబాద్లో కూర్చుని బెదవాడకు కూడా ఇచ్చేయచ్చు. ఇవాళంతా సిస్టమ్ మారిపోయింది. ఇలాంటి సిచ్యుయేషన్లో ఫైబర్ నెట్ అనేటటువంటి దాన్ని అడ్డం పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. ఏడికి పోయినాయి అంటే, రోడ్డు మీద వేసిన కేబులు, జేబులో నుంచి పడిపోయినటువంటి నోటు ఒకటే. జేబులో నుంచి పడిపోయిన నోటు వెనక్కి రాదు, రోడ్డు మీద వేసిన కేబుల్ వెనక్కి రాదు. అది ఒరిజినల్ లాస్కి కారణం. రెండవది, గతంలో దూరదర్శన్ తర్వాత ఫైబర్ నెట్ దాదాపుగా ఆ స్థాయిలో ఉంది. మామూలు కేబుల్ నెట్వర్క్ క్వాలిటీకి దీనికి హస్తమ శశాంకం తేడా ఉంటుంది. ఇది బఫర్ అవుతూ ఉంటుంది, ఆ నెట్ వచ్చేది లేదు, చచ్చేది లేదు. వెంటనే కొంతమంది అంటారు మాకు వచ్చిందని. వచ్చినటువంటి వాళ్ళు ఒక 7 లక్షల కనెక్షన్ తీసుకుంటే ఒక 2 లక్షల మంది కరెక్ట్గా వస్తుంది, మిగతా 5 లక్షలది వాడు. ఎందుకు ఇది అంటే, ఆ కేబుల్ నెట్వర్క్లోనే బెదిరించి వాళ్ళకి మీకు ఆల్టర్నేటివ్గా మేము ఇంకో కేబుల్ నెట్వర్క్ పెడుతున్నాం, మీరు కనుక మాకు కొన్ని కనెక్షన్స్ ఇవ్వాల్సిందని వాళ్ళ నుంచి బలవంతంగా గుంజుకున్నటువంటి ఈ ఫైబర్ నెట్ కేబుల్. డైరెక్ట్గా ప్రభుత్వం మేము ఇంటికి వచ్చి మీకు ఇస్తాం కేబుల్ అని చెప్పేసి ఫ్రీగా ఇస్తామనండి. ఈ మొత్తం కేబుల్ వాళ్ళు అందరూ పెట్టే ఖర్చుకి 10 ఇంతలు ఖర్చు అవుతుంది.
పాపం వాళ్ళు ఏంది అప్పులో సొప్పులో చేసి లేదా వాళ్ళు సంపాదించుకున్నంత పెట్టుబడులు పెట్టి కేబుల్ చేశారు. వాళ్ళకి పోటీగా వాళ్ళ కేబుల్లో నుంచి మీరు ఇస్తారు, లేకపోతే మేము కేబుల్ ఏమంటారు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వం కేంద్రం ఇచ్చింది, లేదా మేము బ్యాంకు నుంచి లోన్స్ తీసుకుంటాం, ఇట్లా నడుపుకొచ్చారు. దానివల్ల ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు ఎవరు అధికారులు ఉన్నా కేబుల్ వాళ్ళు నాశనం అవ్వాలని కోరుకోరు. కేబుల్ రంగం అనేది బాగుండాలి కోరు. ఎందుకంటే లక్షల మంది దాని మీద డిపెండ్ అయి ఉన్నారు. వందలాది ఎంఎస్ఓలు ఉన్నారు, వాళ్ళ దగ్గర పనిచేసే సిబ్బంది ఉన్నారు, అలాగే కేబుల్ ఆపరేటర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర పనిచేసే సిబ్బంది ఉన్నారు. ఇంత నెట్వర్క్లో టోటల్గా చూస్తే ఒక ప్రభుత్వం ఇవ్వలేదు ఇంతమందికి ఉపాధి. ఫైబర్ నెట్ ద్వారా 1000 మందికి ఉపాధి కల్పించారు అనుకోండి, దాని దగ్గర 1,50,000 2 లక్షల మంది ఉంటారు. 1,50,000 2 లక్షలు ఇంకా పైనే ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇది కేబుల్ నెట్వర్క్లో చూస్తే. కాబట్టి ప్రభుత్వాలు చూసి చూడనట్టు పోతాయి. ఇది జరిగేది. దాంట్లో అధికారులు వచ్చేసి ఏదో పీకుతారు, లేకపోతే కనుక ఇంకొకళ్ళు వచ్చి ఎవరో ఏదో చేసేస్తారు అనుకోవడం భ్రమ. ప్రభుత్వాలు గొడవగా వాళ్ళ మీదకి వెళ్ళారనుకోండి, ఆ కేబుల్స్ అన్ని నాశనం చేయడానికి వెళ్ళారనుకోండి, మొత్తం ఫైబర్ నెట్కి తీసేసుకోవడానికి ప్రయత్నించారనుకోండి. ఇప్పుడు మామూలుగా సింపుల్ లాజిక్, ఫైబర్ నెట్ తరపున ఇంటికి నీకు 250 రూపాయలు కనెక్షన్ ఇస్తాను అని వెళ్ళారు. కేబుల్ వేయాలా, వ్యవస్థ అంతా ఉండాలి, దీనికి నువ్వు అప్పు తీసుకోవాలా, మళ్ళీ ఈ అప్పు మీద వచ్చేటటువంటి వడ్డీ ఇదంతా నువ్వు కట్టలేవు, వాళ్ళు కడుతున్నారు అక్కడ. ఓ ప్రభుత్వ రంగ సంస్థ ఇది, అవి ప్రైవేట్ సంస్థలు. ప్రైవేట్ సంస్థలు వ్యక్తుల మీద నడుస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థకి ఇంత నెట్వర్క్ ఉంటుంది. దానికి తోడు ఇక్కడ అనగానే జరిగిపోవడానికి ఇదేమి ప్రైవేట్ వ్యవస్థ కాదు. దీనికి డబ్బులు శాంక్షనింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండాలి. అట్లాగే బిల్లులు నువ్వు కట్టద్దు అని ఆపేస్తే రేపు పొద్దునాడు కోర్టుకు వెళ్తే, ఇప్పుడు పెనాల్టీ వేశారు జిఎస్టీ, అంత ముందోడికి ఎట్లాంటిదే వచ్చి ఉంటుంది, మేమేంటి ప్రభుత్వ రంగం కాబట్టి మేము జిఎస్టీ కట్టడం ఏంటి అనేది. ఇప్పుడు కట్టు అని చెప్పి చొక్కా పట్టుకుని అడుగుతోంది జిఎస్టీ డిపార్ట్మెంట్. రేపు పొద్దున సీజ్ చేసేటటువంటి అధికారం కూడా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ప్రతిదీ పేపర్లలో రాసుకున్నట్టు, టీవీలలో జరిగిపోయినట్టు, లేదంటే హడావిడి చేసేస్తేనో మాటలతోనో కాదు. దీన్ని పరిష్కరించాలి అంటే నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉండాలి. ముందు దానికంటే ముందు ఆధారపడ్డ కేబుల్ నెట్వర్క్లని నాశనం చేయకుండా ఉండాలి. దానికోసమనినే ప్రభుత్వాలు చూసి చూడనట్టు పోతున్నాయి. దాన్ని తీసుకొచ్చి మనం వేరే వైపుకి తీసుకెళ్ళిపోయాం. జరుగుతున్నది ఇది. నాకు తెలిసిన ఒక కోణం, ఇంకొక కోణం కూడా ఉంటే ఉండొచ్చు.